హలో నమస్తే, వెల్కమ్ టు మై బ్లాగ్ క్రియేటివ్ బై కళ్యాణ్. సో మొత్తానికి అయితే బస్ ఎక్కాను. బస్ ఎక్కితే చాలా మంది అవుతున్నారు, నాకైతే సీట్ దొరకలేదు. నేను బ్లాగ్ తీస్తున్నా అని పక్కకున్న అన్నకి తెలియక వీడింది ఓవరాక్షన్ చేస్తున్నాను చూస్తున్నాను. నేను ఎక్కడున్నానో కామెంట్ చేయండి. ఐ గెస్ మొత్తానికి అయితే థియేటర్ దగ్గర ఉన్నాము. సో 9:45 కంట మూవీ టైం. సో గాయ్స్ అయితే థియేటర్ లో టికెట్ విశ్రాంతి కక్క స్క్రీన్ పైన పేర్లు పడ్డాయంటే ఏంటో మీకు అర్థమైందనుకుంటా. హలో నమస్తే, వెల్కమ్ టు మై బ్లాగ్ క్రియేటివ్ బై కళ్యాణ్. అండ్ ఇప్పుడైతే దేవరం మూవీకి అయితే వెళ్తున్నాను. అంటే టికెట్స్ అయితే బుక్ చేసుకోలేదు, డైరెక్ట్ వెళ్తున్నా. సో చూద్దాం, దొరికితే మ్యాక్స్ దొరుకుతాయి, కానీ చూద్దాం, పర్లేదు. నైట్ షోకి వెళ్తున్నాను. అండ్ బ్లాగ్ అయితే టోటల్ చూడండి, మీరు ఎంజాయ్ చేస్తారు. అండ్ కొత్త ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ అక్కడ నుంచి నా ఫ్రెండ్ కూడా వస్తాడు. ఇక్కడ నుంచి నాకు బైక్ లేదు కాబట్టి బస్కి అయితే వెళ్ళాలి. సో వెళ్దాం పదండి. జై ఎన్టీఆర్. ఆ మాస్క్ ఇక్కడిది, అసలు ఎక్కడున్నావు అనేది తెలుసుకోవాలంటే ఒక 1 minute బ్యాక్ అయితే వెళ్దాం. ఈ N95 మాస్క్ వేసుకోవడానికి రీజన్ ఏంటంటే మా ఇంట్లో చాలా మాస్కులు అయితే ఉన్నాయి. అదంతా వదిలిపెట్టి పాయింట్కి వస్తే నేనైతే మా ఊరు బస్ స్టాండ్ కి అయితే వచ్చేసాను, బస్ స్టాప్ కి. సో మొత్తానికి అయితే బస్ ఎక్కాను. బస్ ఎక్కితే చాలా మంది అవుతున్నారు, నాకైతే సీట్ దొరకలేదు. బస్ ఎక్కిన తర్వాత మనం అందరం ఏం తీసుకుంటాం కామెంట్ చేయండి. టికెట్ తీసుకుంటాం సార్. ఎస్, గుడ్ కళ్యాణ్. ఒక 1/2 hour జర్నీ చేశాక కొత్తపల్లిలో దిగి మా ఫ్రెండ్ గారిని కాల్ చేస్తే వాడొచ్చి నన్ను పికప్ అయితే చేసుకున్నాడు. చలో మనం కరీంనగర్ అయితే వెళ్ళిపోదాం. ఇక మేమైతే కరీంనగర్ అయితే వచ్చేసాము. గీతా భవన్ సర్కిల్ నుంచి టర్నింగ్ తీసుకొని స్ట్రేట్ వెళ్ళిపోయాం. అక్కడ నుంచి స్ట్రేట్ రంగా మల్టీప్లెక్స్ మీకు తెలుసు కదా. సో మల్టీప్లెక్స్ కి పోయే రేంజ్ కాదులేమన్నదని చెప్పి మమతా థియేటర్ కి వెళ్తున్నాము. మమతా థియేటర్ దగ్గరకు వచ్చి టికెట్లు ఉన్నాయంటే ఉన్నాయని చెప్పిండు. అబ్బా సేఫ్ అనుకున్నాం, కానీ ఒక ట్విస్ట్ అయితే అయింది. టికెట్ అని ఏం చెప్పిండంటే పక్క టికెట్లు లేవు అని చెప్పిండు. సో పక్కన లేకపోతే ఎట్లా అని చెప్పి ఇంకో థియేటర్ కి వెళ్దామని అయితే ఫిక్స్ అయ్యాము. ఈ అంతలోపు ఎన్టీఆర్ అన్న పోస్టర్ అయితే కనిపించింది. ఆ దగ్గరకు ఒక సెల్ఫీ అని ఒక వీడియో అయితే తీసుకున్నా చిన్న మీకోసం. సో గాయ్స్ అయితే థియేటర్ లో టికెట్స్ లేవంట. అంటే ఐ మీన్ పక్కన థియేటర్ పక్కన సీట్లు లేవంట. ఈ రోడ్ ఉంటే ఆ మూలకు ఒక టికెట్ ఉందట. అంటే అందరూ ఆన్లైన్ లో బుక్ చేసుకున్నారు. ఇక మీరు కూడా అనొచ్చు ఆన్లైన్ లో మీకు బుక్ చేసుకోవచ్చు అంటే మనకు స్పెషల్ ఉంటది అని చెప్పి థియేటర్ దగ్గరికి అయితే వెళ్ళి బుక్ చేసుకోవడం జరిగింది. కానీ ఫెయిల్ అయింది. వేరే థియేటర్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. మొత్తానికి అయితే ఇక్కడ టికెట్లు ఉన్నాయని తెలిసింది గ్యాస్. మనం అయితే బీ హ్యాపీ బీ కూల్ ఉండాలి. హలో గైస్, 10:20కి టికెట్ దొరికింది. అంటే మమతా థియేటర్కి పోతే టికెట్ అనేది దొరకలేదు. సో ఇది మల్టీప్లెక్స్కి వస్తే టికెట్ దొరికింది, కానీ 10కి ఉంది. 10కి షో పడుతుంది. చాలా లేట్ అయిపోతుంది. ఇలా జాగారం ఇక నాకు మా ఫ్రెండ్ గారికి భరత్ గారికి జాగారం. ఇది టికెట్. అండ్ సినిమా ఎలా ఉందో రివ్యూ అయితే పక్కా ఇస్తాను. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ క్రియేటివ్ బై కళ్యాణ్. మల్టీప్లెక్స్ లో ఫస్ట్ టైం ఈ దేవర సినిమా చూద్దాం. వేరే ఏ సినిమా ఫస్ట్ టైం కరీంనగర్ మల్టీప్లెక్స్ పోతున్నా. నేనైతే ఫస్ట్ టైం ఎట్లుందో అది కూడా రివ్యూ ఇస్తా. సో టైం అయ్యేంత వరకు అయితే మేము డీ మార్ట్ అని అదని ఇదని మొత్తం తిరిగి వచ్చి మళ్ళీ మల్టీప్లెక్స్ కి అయితే వచ్చేసాము. ఇందాక చెప్పా కదా ఫస్ట్ టైం మల్టీప్లెక్స్ కి వెళ్తున్నా నేనైతే. సో ఎలా ఉంది ఏంటిది అనేది అయితే నేను రివ్యూ అయితే ఇస్తాను. అండ్ డైరెక్ట్ అయితే లోపలికి వెళ్ళిపోదాం. ఇక టైం అయితే అయింది, పార్క్ చేసి వెళ్ళిపోదాం లోపలికి. సో మల్టీప్లెక్స్ కి అయితే ఎంటర్ అవుతున్నాం గైస్. జస్ట్ మీకోసం ఇవాళ జాగరణ చేస్తున్నా. అండ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరు ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీ క్లబ్లో నా ఈ వీడియో అయితే మెన్షన్ చేయండి. టైం అయితే అయింది, షో టైం. ఇప్పటికే లేట్ వచ్చినామంటే ఇది ఇంకింత లేట్ అవుతుంది. ఏది మనదా? సో లోపలికైతే ఎంటర్ అవుతూనే స్క్రీన్ నెంబర్ 1 అనేది ఉంది కదా, మీకు తెలిసే ఉంటుంది, ఆల్రెడీ థియేటర్కి వచ్చే ఉంటారు. సో ఈ లోపలికి వెళ్ళేసరికి అయితే యాడ్ అయితే వస్తుంది. సో ఇదన్నమాట థియేటర్ బాగుంది చూడడానికి అయితే. నేను ఫస్ట్ టైం అయితే ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. 3 గంటల నుంచి 3 నిమిషాలు పొగ త్రాగుతా
మ్యాన్ ఆఫ్ మ్యాసెస్ అని పడ్డది కాక టైటిల్. ఎన్టీఆర్ అని పడ్డ తర్వాత నెక్స్ట్ అయితే నేను టైటిల్ కోసం అయితే వెయిట్ చేసుకుంటూ కంటిన్యూగా వీడియో ఇస్తున్నా. అంతలోపే టైటిల్ ఏమైతే వచ్చేసింది. టైటిల్ నేమ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఎవరి కోసం వెయిట్ చేస్తాం? ఎన్టీఆర్ అన్న కోసం అయితే వెయిట్ చేస్తున్నా. లుక్ ఆసమ్ ఉంటుందని ఎక్స్పెక్టింగ్ లో ఉన్నా, మీరు కూడా చూడండి. ఎంట్రీ ఇచ్చాక 1 hour కి అయితే ఒక పోటీ అయితే జరుగుతుంది వీళ్ళిద్దరి మధ్యలో. ఆ ఫైట్ ఏకదం ఉంది, చాలా మిస్ కాకండి మీరైతే. ఆ వీరుల్లో ఎవరు గెలుస్తారా అని ఈ 4 గుళ్లతో 10 మాసాల క్రితం మీరు చేసిన దొంగతనం ఆపుంటే ఆ సరుకు వలన చనిపోయిన వందల మంది ప్రాణాలు కాపాడుండేవాడిని. సో ఫస్ట్ హాఫ్ అయితే అద్దరిపోయింది, మైండ్ నుంచి పోతలేదు. ఒక్కొక్కరిని కొట్టాలన్నంత కోపం వస్తుంది, ఎందుకంటే అదంతా మూవీ మహిమ అని నేనైతే అనుకుంటున్నా. ఇంటర్వెల్ అయిన తర్వాత మేమైతే ఏ పాప్కార్న్ ఏ కూల్ డ్రింక్ కొనుక్కోలేదు గాయస్, ఎందుకంటే బయటనే మేము తినేచ్చేసాము. ఫస్ట్ హాఫ్ అయిపోయాక సెకండ్ హాఫ్ కోసం అయితే మళ్ళీ థియేటర్ కి ఎంట్రీ ఇచ్చాం. థియేటర్ లో వచ్చి కూర్చున్న తర్వాత మళ్ళీ యాడ్ అయితే వచ్చింది, అది కూడా ఎన్టీఆర్ అనే చెప్పే యాడే. మా ఫ్రెండ్ పక్కన కూర్చున్న అయినా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాడు, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ బ్రో. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక యువర్ ఫేవరెట్ మై ఫేవరెట్ సాంగ్ అయితే వచ్చేసింది. ఈ సాంగ్ అయితే చాలా ఎంజాయ్ చేస్తారు సినిమాకి వస్తే మీరైతే. డోంట్ మిస్, థియేటర్ లోనే చూడండి. సెకండ్ హాఫ్ లో మామూలుగా ఉండదు గ్యాస్, ట్విస్ట్ అయితే అదిరిపోద్ది. నిజంగా చెప్తున్నా, దగ్గరుండి థియేటర్ లో చూసిన వాళ్ళకి ఆ ట్విస్ట్ అనేది అర్థమవుతుంది. నిజంగా చెప్తున్నా, మస్తుంది సినిమా. ఆ ట్విస్ట్ ఏంటిదంటే మీరే తెలుసుకోండి సినిమాకి వెళ్ళి. దేవర సినిమా ఎండింగ్ లో మాత్రం ఎన్టీఆర్ అన్న ఎంట్రీ ఉంటది, వేరే లెవెల్ ఉంటది. మీకు లాస్ట్ అండ్ ఫైనల్ గా ఆ క్లిప్ అయితే ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. సినిమా ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఇదే ఛానల్లో రివ్యూ అయితే పెట్టాను, దేవర మూవీ రివ్యూ. అది తప్పక చూడండి, పక్కా థియేటర్ లో చూడండి. వీలుంటే హోమ్ థియేటర్ బాక్సులు ఉన్నా కానీ దాంట్లో పెట్టుకొని చూడండి, హైలైట్ ఉంది సినిమా. డైరెక్ట్ గా పాయింట్ కి వచ్చినట్టు డైరెక్ట్ గా నేనైతే బస్ స్టాండ్ కి వచ్చి బస్ ఎక్కి అయితే వెళ్ళిపోతున్నా రిటర్న్ మా ఇంటికి. ఈ చీకట్లో వెళ్ళేటప్పుడు నాకు మైండ్ లో ఒకటే రన్ అవుతుందండి బాబు, సినిమా చూసినప్పటి నుంచి వెళ్ళి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏ మ్యూజిక్ అనేది ఇప్పుడు ప్లే చేస్తా, మీరు వినండి. మీకైతే ప్లే చేసి వినిపించినా కానీ నా మైండ్ లో ప్లే అవుతుంది నాన్ స్టాప్, అందుకే ఆ లుక్స్. ఒక 1 hour జర్నీ తర్వాత ఇక మా లొకేషన్ అయితే వచ్చేసింది, ఇక దిగేయాలి ఇక బస్సు. ఎంతకని కూర్చుంటామండి బాబు. టైం 2:15 అవుతుంది, నైట్ 2:15, 2:15 అవుతుంది నైట్. సో మీకోసమే జస్ట్ రివ్యూ ఇవ్వాలంటే మనం చూడాలి, చూడకుండా రివ్యూ ఇస్తే అది రాంగ్ అది. సో అందుకని ఈ టైం దాకా వెయిట్ చేసిన, టికెట్స్ కొంచెం లేట్ దొరికినాయి. నిజంగా చెప్తున్నా, నాకు నిజంగా మ్యూజిక్ పిచ్చి పట్టింది. నేను ఫేస్ బాక్స్ చేసుకొని మర్యాదలో చూసుకునేటప్పుడు కూడా అదే మ్యూజిక్ నా మైండ్ లో రన్ అవుతుంది. సినిమా ఎట్లుందంటే థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్, అండ్ నెక్స్ట్ వ్లాగ్ తో మళ్ళీ కలుద్దాం. బాయ్.